అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశముకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము ధ్యానించుకుందారు. యూదారాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుగు యెహోయాషు కుమారుడైన యారోబోము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలులను గురించి తెకోవలోని పశువుల కాపర్లలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి మీ ఘనమైన నామమునకు వందనాలు నాయన. దీవించండి, ఆశీర్వదించండి, మాతో మీరు మాట్లాడండి. ఆమోసు గ్రంథ విషయములు, ఆమోసు గారి యొక్క ఆత్మీయ జీవన విశేషాలు మీరు మాకు బోధించుము, మీరు మాకు అందించుము నాయనా. నీ కాపుదల్లో మమ్ములను భద్రపరుచుకొని మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మనందరికీ అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం గమనించినట్లయితే గనక ఆమోసు గారి చరిత్ర అనగా ఆమోసు గారి కాలములో మనిషి యొక్క జీవన విధానము, బ్రతికే పరిస్థితులు నేటి కాలపు మానవులకు అతి సమీపమైన, అతి దగ్గర పోలికలు కలిగిన జీవన విధానం. దేవుని యొక్క వాక్యం ఎప్పుడూ కూడా విశ్వాసిని సరిచేసుకోమని చెబుతుంది. దేవుడు తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని తనకిష్టమైన ప్రజలతో దేవుడు ఎప్పుడూ కూడా మాట్లాడతాడు. దేవుడు ఒక మాటను వినిపిస్తున్నాడు అనిసినంటే దాని అర్థము విశ్వాస జీవితంలో ఆ మనిషి దేవుని యొక్క స్థితికి తగినట్లుగా కాక దేవునికి వ్యతిరేకంగా, అయోగ్యతగా బ్రతుకుతున్నట్లు లెక్క. దేవుడు ఎప్పుడూ కూడా పాపాన్ని పోషించేవాడు కాదు. పాపమును ప్రేమించిన వ్యక్తిని పోషించే వ్యక్తి కాదు, దేవుడు కాదు. పాపము చేత పోషింపబడుతున్న వ్యక్తిని దేవుడు ప్రేమించడు. దేవుడు ప్రేమించే వ్యక్తి దైవ సంబంధమైన లక్షణములు, దైవ సంబంధమైన కార్యములు అందుకుని ఆలోచన కలిగే, ఆత్మీయ జ్ఞానము కలిగిన విశ్వాస జీవితాన్ని ప్రభు ఎప్పుడు కూడా కోరుకునేవాడు. అటువంటి వ్యక్తిని ప్రేమించేవాడు. ఆమోసు గ్రంథములో మనం జాగ్రత్తగా గమనిస్తే గనక దావీదు గారి యొక్క రాజ్యము యూదా దేశముగాను ఇశ్రాయేలు దేశముగాను విడిపోయిన తరువాత దేవుడు కొద్ది కాలానికి ఆ ప్రజలకు తగినట్లుగా ప్రవక్తలను పంపించి ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ప్రవచనాన్ని, వాగ్దానమును, అద్భుతాలను జ్ఞాపకము చేస్తూ భవిష్యత్తులో జరగబోవు కీడు నుండి తప్పించడానికి ప్రభు ఆత్మీయకరమైన వర్తమానాలను అందిస్తూ ఉండేవారు. అలాగా ఈ యొక్క చెరలోనికి వెళ్ళిపోయిన ఇశ్రాయేలు యొక్క ప్రజలు, దేవుని యొక్క వాగ్దాన బిడ్డలు నశించిపోవటం దేవుడి ఇష్టము కాదు. కనుక దేవుడు ఆనాటి కాలంలో ఆమోసు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆమోసు అనగా అర్థము, ఆమోసు అను పేరునకు అర్థము భారము మోసెడివారు అని అర్థం. ఆమోసు గారి యొక్క జీవిత చరిత్రను మనం జాగ్రత్తగా గమనిస్తే గనక ఈయన యాజకుల కుటుంబంలో పుట్టినవాడు కాదు, ధనవంతుల కుటుంబంలో పుట్టినవాడు కాదు, విద్యావేత్త కాదు. దైవ సంబంధమైన ఆసక్తి కలిగిన ఒక అతి చిన్న, అతి సామాన్యమైన పశువుల కాపరి కుటుంబము. అందుకనే
పశువుల కాపర్లలో ఆమోసు అనే ఒక మాట, ఒక వ్యక్తి మనకి కనబడుతున్నారు. ఈయన ప్రభు ఏర్పాటులో ఉన్న వ్యక్తి, ప్రభు ఏర్పాటు ప్రకారము ప్రవచించవలసిన ప్రవక్త అయి ఉన్నాడు. ఇందుకు దేవుడి యొక్క ఆమోసు గ్రంథమును మనకు తెలియచేస్తున్నాడు అని జాగ్రత్తగా మనం గమనిస్తే గనక, ఆమోసు గ్రంథము దేవుడి యొక్క న్యాయాన్ని తెలియచేస్తుంది. హోషేయ గ్రంథము దేవుని ప్రేమను తెలియచేస్తున్నట్లు. ఎందుకు హోషేయ గ్రంథమును నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, హోషేయ గారు ఆమోసు గారి యొక్క సమకాలికులు. ఒక వేశ్యను వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పి, ఆ వేశ్యతో పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లలను కూడా నీ పిల్లలుగా నీవు తీసుకోమని చెప్పి, అటువంటి ప్రేమ కలిగినప్పటికీ కూడా ఆ యొక్క వేశ్య తన స్వభావం మార్చుకోకుండా మరలా తిరిగి వేశ్యావృత్తిని చేస్తుండేటప్పుడు కూడా దేవుడు తన ప్రేమను ఎప్పుడూ కూడా ఆపు చేయలేదు, తన ప్రేమను కొనసాగిస్తూ ఉన్నాడు. అలాగుననే ఎంత ప్రేమ కొనసాగిస్తున్నా సరే దైవ సంబంధమైన కృపను మానవుని యొక్క అవిధేయత రాజ్యము చేస్తుండేటప్పుడు, మానవుని యొక్క బుద్ధి రాజ్యము చేస్తుండేటప్పుడు దేవుడి యొక్క ప్రేమ ఎంతున్నప్పటికీ కూడా న్యాయము పనిచేయటం ప్రారంభిస్తుంది. న్యాయము పనిచేయటం ప్రారంభిస్తే తీర్పు అనేది రావటం ప్రారంభిస్తుంది. ఆమోసు గ్రంథములో మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక, దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త ఆమోసు గారు పశువుల కాపరిగా ఉన్నవాడు. ఈ యొక్క తెకోవా అను గ్రామవాసి అయి ఉన్నాడు. తెకోవా అనగా విడిది స్థలము. మేడి పండ్లు ఏరుకొని ఆ పట్టణములో అమ్ముకొని జీవనము గమనించే ఒక సామాన్యమైన అతి చిన్న ఆర్థిక స్థితి స్థానము కలిగిన వ్యక్తి ఎవరు అనగా ఈ యొక్క ఆమోసు గారు. దేవుని యొక్క భయము లేకపోవటాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేమను లెక్క చేయకుండా ఉండటాన్ని బట్టి, మనుషుల యొక్క అవిధేయతను బట్టి, మనుషుల యొక్క మూర్ఖత్వమును బట్టి, మనుషుల యొక్క లోక సంబంధమైన స్వభావాన్ని బట్టి దేవుడు తన ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనే ఆమోసు గారు. ఆమోసు గారిని ప్రభు దేవుని యొక్క వాక్యము ప్రకారం జాగ్రత్తగా గమనిస్తే గనక, ఇశ్రాయేలీయులను గురించి తెకోవాలోని పశువుల కాపర్లో ఆమోసు గారు. ఇశ్రాయేలీయులు 10 గోత్రాల వారు అనగా 10 గోత్రాలకు యాజకుడుగాను, బోధకుడుగాను, ప్రవక్తగాను దేవుడు ఎంచుకున్న ఒక సామాన్యమైన వ్యక్తిని ప్రవక్తగా దేవుడు పిలుచుకున్నాడు. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా గమనిస్తే గనక, తెకోవా అను పట్టణ వాసులు కూడా బైబిల్ గ్రంథములు మనకు కనబడతారు. ఎక్కడ అనగా, నెహెమ్యా గారు ప్రహారీ గోడను కడుతుండేటప్పుడు, ప్రకారంను కడుతుండేటప్పుడు తెకోవాసులు, తెకోవీయులు అను మాట మనకు కనబడుతుంది. ఈ తెకోవీయులే ఎవరు అనిసనంటే, ఈ తెకోవా పట్టణస్థులు, సామాన్యమైన పశువుల కాపరి ఆమోసు గారు బైబిల్ గ్రంథములు మనకు కనబడతారు. దావీదు గారవచ్చు, మోషే గారవచ్చు, పశువుల కాపరులుగా ఉన్నవారు. యేసుక్రీస్తు ప్రభు కూడా పశువుల కాపరిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు. అలాగుననే ఆమోసు గారు కూడా పశువుల కాపరిగా ఉండి దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ప్రవచనమును వాగ్దాన ప్రజలు చెరలో ఉండేటప్పుడు ప్రవచించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఈ యొక్క ఆమోసు గారు. ఈయన సోమరివాడు కాదు, ఈయన చురుకైన వాడు. అందుకనే మొదటి అధ్యాయములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక, ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయంలో మనము జాగ్రత్తగా గమనించగలిగితే కనుక, ఇక్కడ 3వ వచనము నుంచి చివరి వచనము వరకు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని పట్టణాలు మనకి కనబడుతున్నాయి. దమస్కా పట్టణమును, లేదంటే కనుక గాజు పట్టణమును, తూరు పట్టణమును, ఎదోమియు, అలాగనే అమోనీయులని ఈ యొక్క జనులు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారు మనకి ఇక్కడ కనబడుతున్నారు. ఎందుకు దేవుడు వీరి గురించి రాయించారు?
చెరలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు వీరి గురించి ఎందుకు రాయించాడు అని జ్ఞాపకము చేసుకుంటే గనక, మొట్టమొదటిగా ఆమోస్ గారు ప్రార్థనాపరుడైన వారు, దైవ సన్నిధి అనుభవం కలిగిన వారు, దైవ ప్రత్యక్షత, దైవ స్వరము, దైవ వాక్కును అనే ప్రత్యక్షత కలిగిన ప్రవక్త ఎవరు అనగా ఈ యొక్క ఆమోస్ గారు. ఆమోస్ గారి యొక్క జీవితము జాగ్రత్తగా గమనిస్తే కనుక, ఈయన సామాన్యమైన పశువుల కాపరైనప్పటికీ కూడా రాజు దగ్గరికి వెళ్ళి దేవుని మాటను ప్రకటించిన ప్రవక్త ఎవరు అనిసనంటే ధైర్యశాలి కలిగిన ఆమోస్ గారు. ధైర్యవంతుడు, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండాడన్నట్లు ఆమోస్ గారు పశువుల కాపరైనప్పటికీ కూడా ఒక దేశపు రాజుతో ధైర్యముగా మాట్లాడగలుగుతున్నాడు. అన్నాడు మోషే గారు మాట్లాడినట్లు, ఆనాడు దావీదు రాజుగా ఉండేటప్పుడు నాతాను గారు మాట్లాడుతుండేటప్పుడు దేవుని యొక్క కృపను బట్టి జాగ్రత్తగా చూడగలిగితే గనక ఆమోస్ గారు కూడా రాజు దగ్గరికి వెళ్ళి దేవుని మాటను ప్రకటించిన ప్రవక్త ఎవరనిస్తారంటే ఈ యొక్క ఆమోస్ గారు. దేవుని యొక్క వాక్య క్రమములు జాగ్రత్తగా గమనిస్తే గనక ఈ యొక్క ఆమోస్ గ్రంథములు ప్రజల యొక్క పద్ధతులు, ప్రజల యొక్క బుద్ధులు, ప్రజల యొక్క ఈ యొక్క స్థితిని, జీవన విధానము జాగ్రత్తగా గమనిస్తే సొమ్ము మీద, సంపాదన మీద, భవన నిర్మాణము మీద, సుఖభోగముల మీద, నగల మీద, పిచ్చి పాటల మీద, అలాగుననే ఇతరితర లోక సంబంధమైన వ్యర్థమైన వాటి మీద ఆలోచన కలిగి దేవుణ్ణి విడిచిపెట్టిన ప్రజలు, దేవునిని లెక్క చేయని ప్రజలు. అందుకనే దేవుడు మొదటి అధ్యాయంలో దమస్కాను గురించి, తూరును గురించి, గాజాను గురించి, ఎదోము గురించి, అమ్మోనీయుల గురించి చెబుతుండేటప్పుడు నేను 3 సార్లు 4 సార్లు అని ప్రభు చెబుతున్నాడు. దేవుడు నన్ను క్షమించును గాక. లోకంలో ఒక సామెత ఉంటుంది, మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ. మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ. మనిషి అన్నవాడికి ఒక మాట చెబితే ఆ మాట ప్రకారం మనిషి ఏమవ్వాలనిసనంటే లోబడాలి. ఎదుటి వ్యక్తికి హానికరం కాకుండా, దేవుని స్థితిలో శాపగ్రస్తమైన జీవితము కాకుండా దేవునికి లోబడే మనసు కలిగిన వారిగా ఉండాలి. కానీ పాపము దేవుని మాటకు, దేవుని నీతికి లోబడదు. పాపకరమైన జీవితము, లోకకరమైన జీవితము, శాపకరమైన బ్రతుకు దేవుని మాటకు లోబడదు, దేవుని పనికి లోబడదు, దేవుని యొక్క స్థలమునకు లోబడదు, దేవుని వాగ్దానానికి లోబడదు. అందుకనే ప్రభు రాయించిన మాట దమస్కాను గురించి, గాజాను గురించి, తూరును గురించి, ఎదోము గురించి, అమ్మోనీయుల గురించి, వీరు లోబడని ప్రజలు, లోబడని ప్రజలు. దేవుని వాక్యము వినబడుతున్నా సరే, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా సరే, దేవుడు ఎన్నిసార్లు ఖండితముగా, ఖచ్చితముగా హెచ్చరిస్తున్నా సరే, వీరి స్వభావం మార్చుకోలేదు, వీరి బుద్ధులు మార్చుకోలేదు, వీరి ఆలోచనలు మార్చుకోలేదు, వీరి క్రియలు మార్చుకోలేదు, మార్పు లేని వారిగా ఉండిపోయారు. అందుకనే దేవుని యొక్క కృపను దూరం చేసుకున్నారు. మనిషి యొక్క పాపపు అవిధేయత, మనిషి యొక్క పాపపు అవిధేయత దేవుని కృపను దూరము చేసింది, దేవుని కృపను దూరము చేస్తుంది. గాజా పట్టణములోను, తూరు పట్టణములోను, దమస్కా పట్టణములోను, ఈ యొక్క ఎదోము పట్టణములో అమ్మోనీయులు వీరందరికీ కూడా ప్రభు తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకనగా దేవుడు న్యాయస్థుడు. తప్పు చేస్తూ ఉంటే తప్పు ద్వారా బ్రతుకు అని చెప్పే దేవుడు కాదు. తప్పు చేస్తూ, పాపము చేస్తూ, పాపము ద్వారా జీవితాన్ని బ్రతుకు అని చెప్పేవాడు దేవుడు కాదు. పాపము చేస్తే పాపిని పరిశుద్ధపరచడానికి పాప స్వభావమును తీసుకోమని చెప్పేవాడు దేవుడు. చెప్పే స్వభావము దైవాత్మ స్వభావము. పాపము చేస్తూ బ్రతుకు, పాపిలాగా బ్రతుకు, పాపము చేస్తూ పోషించుకో, పాపము చేస్తూ పెంచుకో, పాపము చేస్తూ సుఖభోగములు పొందు, పాపము చేస్తూ అనుభవించు, పాపము చేస్తూ సుఖముగా సుఖభోగాలతో ఆనందపడదు చెప్పేవాడు సైతాను. సైతాను స్వభావం కలిగిన వారు పాపాన్ని ప్రేమించేవారు,
సైతాను స్వభావము కలిగిన వారు పాపములోనికి దింపేవారు, సైతాను స్వభావము కలిగిన వారు పాప సంబంధమైన కార్యములతో బ్రతకమని చెప్పేవారు. దేవుని యొక్క కృపను బట్టి చూస్తే గనక దేవుని ప్రజలే పేరుకైతే వీరి క్రియలన్నీ కూడా దేవునికి ఎలాగున్నాయనిస్తుందంటే అంగీకారము లేని క్రియలు. దేవుని దృష్టిలో వీరు దోషులు. దోషము అనగా దేవుని దృష్టిలో వీరు దోషులు. దోషము అనగా అధికారమును, దేవుని అధికారమును ఎదిరించుట, దేవుని ఆజ్ఞను అతిక్రమించుట, దేవుని యొక్క నిబంధనను మీరుట. ఎప్పుడు దేవుడి మాటకు లోబడాం, ఎప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉన్నాం, ఎప్పుడు దేవుని నిబంధన ప్రకారము నిలబడగలిగాం, మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై, మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు మానవ బ్రతుకులు పాపము రాజ్యము చేస్తుండేటప్పుడు కూడా పాపానికి సంధిస్తూ పాప సంబంధమైన కార్యములతో మనిషి బ్రతుకున్నంత కాలము కూడా దేవునికి స్థానము లేదు, దేవుని ప్రేమకు విలువ లేదు, దేవుని కృపకు విలువ లేదు. అందుకనే దేవుడు విలువివ్వలేని చోట, ప్రేమించలేని చోట దేవుని యొక్క న్యాయము తీర్పరిగా వస్తుంది. అందుకనే ఆమోసు గారి చేత దేవుడు ఏం చెప్పాడనిస్తుందంటే, ఈ పట్టణాలకు తీర్పు వస్తుంది, మీ బుద్ధులను సరిచేసుకోండి. మొదటిగా మొదటి అధ్యాయము 3వ వచనంలో చూస్తే గనక దమస్కా పట్టణం గురించి వ్రాయబడి ఉంది. దమస్కా పట్టణ వాసులు దేవుని యొక్క కృపను కాదని, దేవుని యొక్క స్థితిని కాదని, దేవుని యొక్క కార్యక్రమమును కాదని సొంత బుద్ధులతో విగ్రహ ఆరాధన సంబంధమైన కార్యమును జరిగించుకున్నారు. ఈ మాట రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాల్లో చూస్తే గనక ప్రభువు రాయించిన మాట. ఏంటి మాట అంటే, హజాయేలు ముఖము చెనబోవునంత వరకు ఆ దైవజనుడు, ఎవరు ఈ దైవజనుడు? దేవుడు ఎంచుకున్న ఏలియా గారు అతన్ని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. కారణం ఏంటనిస్తానంటే ఈ యొక్క వచనంలో జాగ్రత్తగా 3 నుంచి 5 వచనాలు జాగ్రత్తగా గమనిస్తే గనక ఒక ప్రాంతము పేరు కనబడుతుంది, బెతేదేను. బెతేదేను విలాస స్థలము, సూర్యదేవుని యొక్క విగ్రహము నిలబడిన స్థలము. ఈ యొక్క సిరియా దేశము అనగా దమస్కా పట్టణము సిరియానుల దేశము కాబట్టి, ఇది మృత సముద్రపు యొక్క ప్రాంతము కాబట్టి, ఈ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ప్రజల పైన దేవుడు తీర్పు రప్పిస్తుంది. దేనికోసం అనిసనంటే, వీరు గొప్పగా ఎంచుకున్న స్థానం ఏంటంటే బెతేదేను ప్రాంతము. ఈ హజాయేలు దేవుని మందిరము కాదని, దేవుని బలిపీఠమును కాదని, దైవ సంబంధమైన క్రమము కాదని, దైవ సంబంధమైన కార్యక్రమం కాదని, దేవుని నిబంధన కాదని, జ్ఞానము లేకుండా, బుద్ధి లేకుండా, వివేచన లేకుండా తన అధికారము కోసము తనతో పాటు తన చెరలో ఉన్న ప్రజలను కూడా పాపానికి దించివేశాడు. సైతాను బలంగా పనిచేస్తుండేటప్పుడు, సైతాను పని బలముగా పనిచేస్తుండేటప్పుడు, సైతాను ప్రభావములో మనం ఉండేటప్పుడు, మనలో పరిశుద్ధత ఉన్నా సరే ఆ పరిశుద్ధతను దేవుణ్ణి లెక్క చేయకుండా ఆ సైతాను వైపు, ఆ మాటల వైపు, ఆ క్రియల వైపు సైతాను కొట్టుకుపోయేలాగా చేస్తుంది. అలాగే హజాయేలు రాజుగా ఉండేటప్పుడు అతను బలముగా విగ్రహ ఆరాధన కలిగిన వాడు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్లకుండా, దేవుని సంబంధమైన కార్యక్రమాలు చేయకుండా, దైవకమైన భయభక్తులు లేకుండా చేసి ఈ ప్రజల మీదకి తీర్పుని తీసుకొని వచ్చాడు. ఈ ప్రజల మీదకి తీర్పుని తీసుకొని వచ్చాడు. ఈ ప్రజల మీదకి కీడుని తీసుకొని వచ్చాడు. ఈ ప్రజలు రాజును నమ్మి ఏం చేశారని అంటే తమ మీదకి కీడుని తెచ్చుకున్నారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని దగ్గర ఉంటే మనస్సాక్షి పని చేస్తుంది. దైవ సంబంధమైన స్థితిలో ఉంటే మనస్సాక్షి పని చేస్తుంది. అంతరంగము దేవునికి భయపడుతుంది.
అంతరంగంలో అపవాది ఉండేటప్పుడు దేవునికి భయం ఉండదు, దేవుని పట్ల భయం ఉండదు, దేవుని పట్ల విధేయత ఉండదు, మన సాక్షి పనిచేయదు. కారణం ఏంటనిసరంటే అంతరంగం అంతా కూడా అవిధేయతతోటి, అంధకార సంబంధమైన క్రియలతోటి, అపవాదితోటి నిండిపోయింది. కాబట్టి దేవుడి మాట అన్నా లెక్క ఉండదు, దేవుని పని అన్నా లెక్క ఉండదు, దేవుని ధ్యానం అన్నా లెక్క ఉండదు. అలాగ లెక్కలేని స్థితిలో దేవుని ప్రేమను విలువ తక్కువగా చూస్తారు. కాబట్టి వీరి మీదకి ఏమొచ్చిందని సరంటే యవనస్తులు కూలిపోయేలాగా దేవుడే శిక్షను పంపిస్తున్నానని చెప్పి ఆమోసు గారి ద్వారా దమస్కా పట్టణానికి తీర్పు వినిపిస్తున్నాడు. ఎప్పటికైనా నువ్వు మారుతావా? ఎప్పటికైనా మార్పు చెందుతావా? ఎప్పటికైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావా అని చెప్పి దేవుడు తన తీర్పును వినిపిస్తున్నాడు. కానీ సైతాను దేవుడి మాట వింటున్నా సరే లెక్క చేయనివ్వదు. రెండవ పట్టణము గాజు పట్టణము. గాజు యొక్క పట్టణము స్థితి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక 6వ వచనంలో 2వ భాగంలో చూస్తే, ఏలయనగా ఏదోము వారి అప్పగింతల వలె తమను చెరపట్టి వారిని అందరినీ కొనిపోయిరి. ఎవరు వీరు? దేవుని ప్రజలు, 10 గోత్రాల వారు దేవుని ప్రజలు. దేవుని ప్రజలైన వారి మీద ఆజ్ఞుడు అధికారం చేస్తున్నాడు. దేవుని ప్రజలైన వారి మీద ఆజ్ఞుడు అధికారం చేస్తున్నాడు. దేవుని వాగ్దానం ఉంది వారి మీద. దేవుని ప్రజలుగా పిలువబడిన వారు, దేవుని సంఘముగా పిలువబడిన వారు, దేవుని దగ్గర ఏర్పాటులో ఉన్నవారు, వీరు పాపము ఎలాగ పరిపక్వమైందని అంటే దేవుడిని దూరం చేసుకున్నారు, దేవుని క్రమాన్ని దూరం చేసుకున్నారు. కాబట్టి దేవుడు వాగ్దాన భూమిని దూరం చేసుకున్నారు. కాబట్టి ఎలాగ మారిపోయారు అంటే బానిసలుగా మారిపోయారు. దేవుని చేతిలో ఉండవలసిన వారు మనుషుల చేతుల్లో బానిసలుగా మారిపోయారు. బానిసలుగా మార్చింది ఎవరు అంటే ఎదోమీయులు, గాజు పట్టణపు వాసులు. ఈ గాజు పట్టణపు వాసులు ఎవరు అనగా ఫిలిప్తీయులు. మనకి దావీదు గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫిలిప్తీయుల గురించి మనం చూస్తాం. గాజు పట్టణము ఫిలిప్తీయుల పట్టణము. ఫిలిప్తీయులు దేవుని యొక్క సహోదరులైన ఈ యొక్క ఇశ్రాయేలీయులను అమ్మటం ప్రారంభించారు, దుర్వ్యాపారం చేస్తున్నారు. దేవుని ప్రజలను బానిసలుగా మార్చారు. బానిసలుగా మారిపోవటాన్ని బట్టి ఫిలిప్తీయులు ఎవరికి వీరిని అమ్మితే, ఇశ్రాయేలీయులను అమ్మితే అక్కడికి వీరు కూడా బానిసలుగా మారిపోయారు. ఒకరికి బానిసలు కాదు, అందరికీ బానిసలుగా మార్చేసింది పాపం. అందుకని దేవుడు తన వాగ్దాన ప్రజలను బానిసలుగా ఇంకా చేస్తున్నందుకు దేవుడు గాజా ప్రాంతం మీదకి ఏం తెప్పించాడని అంటే దేవుని యొక్క తీర్పును పంపించాడు. ఆ తీర్పుని పంపించక ముందు దేవుడు తన ఏర్పాటు ప్రవక్త అయిన ఆమోసు గారి చేత దేవుడు మరొకసారి హెచ్చరింపచేస్తున్నాడు, వారి స్వభావాలను మార్చుకోమని. మూడవదిగా గమనిస్తే గనక తూరు పట్టణము. ఈ తూరు పట్టణము దేవుని యొక్క వాగ్దానమును బట్టి జాగ్రత్తగా చూడగలిగితే గనక, వీరి యొక్క జీవితాన్ని కూడా మనం చూడగలిగితేనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొనక పట్టబడిన వారిని ఎదోమీయులకు అప్పగించిరి. చూడండి, ఎదోమీయులకు అప్పగించిరి. దేవుని యొక్క వాగ్దాన దేశపు ప్రజలు ఇశ్రాయేలీయులు, వాగ్దానపు ప్రజలను, దేవుడి తలంపులో ఉన్న ప్రజలను, దేవుని ఆలోచనలో ఉన్న ప్రజలను, దేవుని జ్ఞప్తిలో ఉన్న ప్రజలను మనుషులు బాధ పెడుతూ ఉంటే దేవుడు ఊరుకోడు, దేవుడు చూస్తూ ఉండడు. ఆ ప్రజలను మీద దేవుని కనికరం ఉంది, దేవుని వాగ్దానం ఉంది. అందుకనే దేవుడు చెప్తున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే గనుక తూరు ప్రాంతపు ప్రజలు చేసింది ఏంటంటే
తమ సహోదరుల నిబంధనను జ్ఞాపకముకు తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. అందుకనే ప్రభు రాయించిన మాటను ఆమోసు గారి ద్వారా దేవుని యొక్క వాగ్దానపు స్థితిని బట్టి జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, సహోదర ప్రేమ లేకుండా ఎదోమీయులకు ఇశ్రాయేలీయులు ఏమో దేవుని ప్రజలు, ఎదోమీయులు కూడా ఏశావు సంతానము వారే. వీరు కనీసము పుట్టుపూర్వోత్తరాలు కూడా జ్ఞప్తిలోనికి తీసుకురాకుండా సొంత సహోదరులను మనకు సహోదరులకు అమ్మకానికి పెడుతున్నారు. విలువ లేకుండా, విలువ తగ్గించి మానవ సంబంధాల కంటే సొమ్ముకి అధికారం ఇచ్చారు. మానవ సంబంధాల కంటే ధన సంబంధమైన ఆలోచనలకు అధికారం ఇచ్చారు. లోక సంబంధమైన బ్రతుకుతో దేవుని యొక్క నిబంధనను మీరిన వారు వీరు. అందుకని తూరు మీదకి నేను శాపానికి పాపానికి ప్రతిఫలంగా తీర్పును తీరుస్తాను. మరొక పట్టణము ఎదోము పట్టణము. ఎదోమీయులు ఏశావు సంతానము వారు. ఎదోమీయులు ఏశావులో నుంచి వచ్చిన వారు. దేవుని యొక్క వాగ్దానము వాక్యములో చూస్తే గనక ఇస్సాకు గారి కుమారులు ఏశావు గారు, యాకోబు గారు. ఏశావుకు పుట్టిన కుమారులే ఎవరు అనగా ఈ యొక్క ఎదోమీయులు. యాకోబు గారికి పుట్టిన కుమారులు, ఇస్సాకు గారికి పుట్టిన కుమారులు ఈ ఇద్దరు ఏశావు యాకోబులైతే, ఏశావు యొక్క సంతానము ఎదోమీయులు. ఏశావు సంతానము ఎదోమీయులు. ఏశావు సంతానమైన ఎదోమీయులు తన యొక్క సొంత సహోదరుల వంటి వారు. ఈ 10 గోత్రాల వారు, ఈ 10 గోత్రాల వారు ఎవరిలో నుండి వచ్చారని అంటే యాకోబులో నుండి వచ్చిన వారే. ఒకప్పుడు యాకోబు ఏశావులు ఇరువురు కూడా ఒకే గర్భంలో వచ్చిన సొంత సహోదరులు. వీరి యొక్క నైజము సొంత సహోదరులను కూడా లెక్క చేయకుండా ధనాపేక్ష స్వభావముతో, లోక సంబంధమైన స్వభావముతో, ధనాశతో, లోకాశతో, సౌఖ్యాశతో దేవుని యొక్క దృష్టికి వ్యతిరేకముగా వీరు కూడా ఏం చేశారంటే వారి సహోదరులను బానిసలుగా అమ్మివేశారు. బానిసలుగానే చూశారు. సహోదర ప్రేమ వీరిలో లోపించడం చేత వీరేమైపోయారని అంటే దేవునికి దూరమయ్యారు. మరొక పట్టణము అమ్మోనీయులు. అమ్మోనీయుల పట్టణమును కూడా జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక లోతు చిన్న కుమార్తె సంతానమే ఈ యొక్క అమ్మోనీయులు. అన్యాయముగా దేవుని యొక్క వాగ్దానికి వ్యతిరేకముగా, దేవుని యొక్క కార్యానికి వ్యతిరేకముగా, అన్యాయముగా కడుపులో గర్భంలో ఉన్న పిండాలను కత్తితోటి చీల్చి భయక్రాంతులను చేసి వీరు రాజ్యాన్ని సంపాదించుకున్నవారు, నీతి లేనివారు. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా చూస్తే గనక వీరి యొక్క ఆత్మీయ జీవితం చనిపోయిన ఆత్మీయ జీవితం. వీరు ఆచరిస్తున్న ఆచారాలు, వీరి ఆలోచనలు, వీరి ఆశ, వీరి యొక్క పరిస్థితులన్నీ కూడా ఎటువంటివి అంటే మృత్యానికి చావుకి దగ్గరగా ఉన్నవి. అందుకనే ఆమోసు గారు 3వ అధ్యాయము 10వ వచనంలో రాయించిన మాట ఏంటంటే వారు నీతి క్రియలు చేయ తెలియక. ఆనాటి కాలంలో మంచి అనేది కూడా ఏంటి అనేది తెలియని ప్రజలు, మంచి అంటే ఏంటి అని తెలియని ప్రజలు, మంచిని చేయలేని ప్రజలు, కనీసం మంచి కోసం ఆలోచన ఆసక్తి లేని ప్రజలు, చెడును చేస్తూ, చెడును కోరుకుంటూ, పాపాన్ని జరిగించుకుంటూ ఈ బ్రతుకు బాగుంది, ఇదే మంచిది అని గర్వపడుతున్న గర్వపు బ్రతుకులు.
అందుకనే ఆమోసు గారి ద్వారా దేవుడు ప్రవచిస్తున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, మోయాబీయుల మీద అలాగుననే దేవుని యొక్క లోతు యొక్క మరొక కుమార్తె సంతానము మోయాబీయులు ఓర్వలేని వారై హస్తపంజరాలను కూడా పైకి లేపి బూడిది చేసే పగా ప్రతీకారాలు కలిగిన స్థితి కలిగిన మూర్ఖపు క్రూరత్వం కలిగిన సంతానము మోయాబీయులు. ఎందుకు ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తానంటే, ఈనాటి కాలంలో కూడా మన చుట్టుపక్కల మన పరిసరాల్లో ఇటువంటి స్వభావం కలిగిన వారు మనకు ఎదురు పడతారు, మనతో ఉన్నవారు. ఆమోసు గారి ద్వారా దేవుడు చెప్పిస్తున్న మాట, దేవుడు వినిపిస్తున్న మాట. ఎందుకు ఈ మాటను ఆనాటి ప్రజలు ఆమోసు గారి గ్రంథాన్ని రాస్తుండేటప్పుడు దేవుడి యొక్క నిజమైన దేవుని కాదని, అబద్ధకరమైన మోసకరమైన దేవతలను అనుసరించి అబద్ధకరమైన విగ్రహారాధనను అనుసరించిన ప్రజలు నిజాన్ని చేరుకోలేకపోయారు, నిజాన్ని తెలుసుకోలేకపోయారు. విగ్రహారాధననే అబద్ధంలో బ్రతుకుతున్న వారు వీరు. అందుకనే నిజాన్ని తెలుసుకోలేకపోయారు. నిజమైన దేవుని యొక్క జ్ఞానము ఆలోచన కూడా లేని ప్రజలుగా ఉన్నవారు. యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిన వారు, విధులను గైకొనని వారు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా గమనిస్తే గనక దేవుడు అంటున్న మాట ఏమిటనిస్తానంటే, మీ మీద నేను తీర్పును పంపిస్తాను. మీరు చేసిన పాపాలను బట్టి, మీరు చేస్తున్న శాపకరమైన బ్రతుకును బట్టి, దైవ సమానమైన ఆజ్ఞకు విరోధముగా మీరు చేసిన పనులను బట్టి నేను మీ మీద తీర్పును పంపిస్తాను. తీర్పు పంపించకపోతే నేను పాపాన్ని చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండే దేవుణ్ణి కాదు. మీరు పాపము చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకునే అసమర్థమైన దేవుణ్ణి కాదు, నేను నీతి కలిగిన దేవుణ్ణి, పాపాన్ని అసహించుకునే దేవుణ్ణి, పాపిని రక్షించే దేవుణ్ణి. మీరు ఉండవలసింది పాప సమానమైన స్థలములలో కాదు, వాగ్దానపు భూమిలో మీరు ఉండాలి, వాగ్దానపు దేశములో మీరు ఉండాలి. నా స్థానమేమో, నా ఆలోచన ఏమో ఆకాశము కంటే ఉన్నతమైనది. మీ ఆలోచన బురదలో పంది వలె మురుకు వంటిది. బురదలో పంది ఎప్పుడు కూడా నేల మీద చూస్తూనే ఉంటుంది. మీ బుద్ధి, మీ ఆలోచన, మీ క్రియలు ఎప్పుడు కూడా నేలను తట్టే బ్రతుకులే కానీ ఆకాశం వైపు చూసే ఆలోచనలు లేవు. అందుకనే దేవుడు ఇటువంటి ఆలోచన కలిగిన వారు కాబట్టే వీరి మీదకి ఏం పంపిస్తున్నాడంటే కరువును పంపిస్తున్నాడు, వర్షాన్ని కురిపించనంటున్నాడు. యువతులు యవనస్సులు కత్తివాత చేత చనిపోతానంటున్నారు. రక్తమును మీ యొక్క వీధులలో చూస్తానంటున్నాడు. అలాగనే అంజూరపు ఒలీవల చెట్లకు ఈ యొక్క గొంగళి పురుగులు పట్టి ఆహారము దొరకకుండా కరువును రప్పిస్తానంటున్నాడు. ఇది తప్ప? పాపము చేస్తూ సుఖంగా ఉండి దేవునికి దూరంగా ఉండటం అది సౌఖ్యమైన జీవితమా, నిజమైన బ్రతుక? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారు. పాపము చేత అన్ని సంపాదించుకొని దేవునిని దూరం చేసుకోవడం నిజమైన బ్రతుక? దేవుడు లేకుండా బ్రతకడం నిజమైన బ్రతుక? దేవుడికి అసహ్యంగా బ్రతకడం నిజమైన బ్రతుక? అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటనిస్తానంటే, భూకంపాలు కంపిస్తాను, భూకంపాలు రప్పిస్తాను, కరువులు రప్పిస్తాను. యువత యొక్క శరీరంలో నుంచి రక్తము పారుతూ ఉంటుంది, కత్తివాత చేత చనిపోతారు, పంటలు పండవు, వర్షము కురవదు. మీరు ఉన్నతమైన గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారు కదా, ఉన్నతమైనవి మీరు కట్టుకోవాలనుకుంటున్నారు కదా. ఎటువంటి శ్రమ అంటే యెహోవా దినము వస్తుంది, ఈ యెహోవా దినమున భయంకరమైన తీర్పు వస్తుంది. ఎటువంటి శ్రమ అంటే ఘోరమైన
ఉగ్రత కలిగిన, తీర్పు కలిగిన, శ్రమ కలిగిన నాశనకరమైన దినములు. ఈ దినములు ఉగ్రతకరమైన దినములు, నాశనకరమైన దినములు, తీర్పు కలిగిన దినములు, ఘోరమైన దినములు. సింహము ఎదురుపడుతూ పారిపోతూ ఉంటే ఎలుగుబంటి వస్తుంది. ఎలుగుబంటి వస్తుంది కదా అనేసినండి ఇంటిలోనికి వెళితే ఇంటి మీద, గోడ మీద చెయ్యి వేసి ఆదరణ పొందుతారనుకుంటే ఆ గోడ మీద పాము ఉంటుంది. ఎంత భయంకరమైన శ్రమ! ఎవరు తప్పించుకుంటారు? దేవుడు శ్రమ పెడితే, శ్రమలను పంపిస్తే ఏ నరుడు తప్పించుకోగలడు? ఏ అధికారి తప్పించగలడు? ఏ రాజు తప్పించగలడు? ఏ తల్లిదండ్రులు తప్పించగలరు? యెహోవా దినము బహు ఉగ్రత కలిగిన దినములు కనుక ఆమోసు ఈ మాటలు వారికి తెలియచేయి. వారెప్పుడు కూడా మేలును వెతకలేదు, కీడును వెతుక్కుంటూ వెళ్ళారు. కీడులోనే బ్రతికారు, కీడు కోసం బ్రతికారు. కీడులో ఉంటూ అది సౌఖ్యం అనుకున్నారు కాబట్టి దాని ఫలము ఖచ్చితంగా వారు పొందవలసినదే. ఖచ్చితంగా అది పొందవలసినదే. ఆమోసు, నువ్వు రాజుకు తెలియచే. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే ఆమోసు గారు నిజమైన యాజకుడైతే లోకములో ఉన్న యాజకుడు అమధ్య అంటున్న మాట, ఇదిగో ఈ యొక్క ఆమోసు వచ్చి నీ రాజ్యాన్ని కించపరుస్తున్నాడు, నీ అధికారాన్ని కించపరుస్తున్నాడు, నీ తెలివితేటల్ని కించపరుస్తున్నాడు. దేవుని యొక్క ఆలోచన ముందు ఏ మనిషి ఆలోచన అయినా సరే అది విలువలేనిదే. దేవుని ఆలోచన స్థిరమైనది, దేవుని ఆలోచన బలమైనది, దేవుని ఆలోచన మనల్ని నిలబెట్టేది, దేవుని ఆలోచన మనల్ని నీతిమంతులుగా ఉంచేది. అందుకనే ఆమోసు వచ్చి చెబుతూ ఉంటే ఈ అమజ్జానే ఈ యొక్క యాజకుడు, అయ్యా ఆమోసు చెబుతుంది మాటలు అవి మోసకరమైనవి, వేషధారణకరమైనవి. పశువుల కాపరి మేడి పండ్లు వేరుకొని అమ్ముకొని బ్రతుకు జీవించేవాడు అతను చెబుతున్నాడయ్యా, దేవుని తీర్పు రప్పించుకోకూడదు. మనం దేవుని తీర్పును మనం రప్పించుకోకూడదు. మీ యొక్క భక్తి జీవితం ఈ యొక్క ఆమోసు గ్రంథంలో చూడగలిగితే కనుక మీరు చేసిన పండుగలు గాని, ఆచారాలు గాని నీతి లేనివి, ఇష్టాసారంగా ఉన్నవి, దేవుడి లేని, దేవుని మరిచిని పూజించిరి. దేవుడు లేడు దాంట్లో, దేవుని జీవం లేదు, దేవుని ఆలోచన లేదు. సజీవమైన దేవుని క్రియ ఒక్కటైనా ఉన్నదా? అందుకని దేవుడు ఆమోసు గారి ద్వారా చెబుతుండేటప్పుడు ప్రభువు రాయించిన మాటలు ఏంటంటే, ప్రవక్తనలో యోగ్యత లేకుండా అన్యాయముగా అపవిత్రంగా బ్రతుకుతూ దేవుని పేరట ఏమి చేసినా సరే అసహ్యంగానే వారి బ్రతుకులున్నాయి. కాబట్టి వారి బ్రతుకులలో వారి ఇష్టాసాంగా బ్రతికారు, దేవుని కాదని బ్రతికారు, దేవుని వద్దని బ్రతికారు, దేవుడు వినిపిస్తున్నా సరే విధేయత లేకుండా బ్రతికారు. అందుకనే ప్రభు అంటున్న మాట ఏంటంటే, మిడతలను రప్పించి కరువుని పంపిస్తాను, పచ్చదనం అనేది ఉండదు. సొమ్ముంటే పాపం పెరుగుతుంది, ధనముంటే పాపం పెరుగుతుంది, సౌఖ్యం ఉంటే పాపం పెరుగుతుంది. మానవ నైజాన్ని బట్టి వేరు అన్ని సంపాదించుకొని దేవుని మర్చిపోయారు. కాబట్టి దేవుని యొక్క నీతితో బ్రతకలేగడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి దేవుడు వీరి మీదకి పంపిస్తున్న తీర్పు న్యాయమైనది. మన పిల్లల్లో ఎవరైనా సరే తాగి గంజాయి తాగి, డ్రగ్స్ తాగి, మందు తాగి, ఆల్కహాల్ తాగి శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటుంటే అని గద్దించకుండా, మందలించకుండా, శిక్షించకుండా ఎవరైనా ఉండగలరా? శరీరానికే
హాని చేసేటప్పుడే ఊరుకోకపోతే ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న అంధకార ఆత్మీయ శక్తులు ఎన్నో ఉన్నాయి. మరి వాటిని లయపరచడానికి దేవుడు మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు కదా, వినిపిస్తున్నాడు కదా. ఆత్మీయ జీవితాన్ని ఎలాగ మనం సరి చేసుకోగలుగుతున్నాం, దేవునికి అంగీకారంగా నిలుపుకొనగలుగుతున్నాం? ఒక దగ్గర నుంచి విలువ లేని బ్రతుకులు, నీతి లేని బ్రతుకులు, దేవుడికి వ్యతిరేకంగా బ్రతికిన బ్రతుకులు, సుఖం కోసం ఎదుటి వ్యక్తిని మోసం చేసే బ్రతుకులు, సుఖము కోసం సొమ్ము కోసం ఒకరితో కపడంగా బ్రతికే బ్రతుకులు, అటువంటి బ్రతుకులతో మీరు మీ దగ్గరికి ఎవరైనా కొనటానికి వస్తే ఆ యొక్క ఖాతాలలో తులాల్లో ఆ యొక్క బరువు కొల్చుటలో ఏముందని అంటే పాపం ఉంది. మీ దగ్గరికి ఎవరైనా సరే ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వస్తుండేటప్పుడు మీ బ్రతుకులలో బట్టి మీరు కొలుస్తున్న కొలతే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకరోజు కొలుస్తున్నాడు. అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటంటే మిడతల్ని పంపిస్తున్నాను నేను, చిగురు లేకుండా పచ్చదనం లేకుండా ఉంటుంది. మట్టపు గుండ్లు అనగా దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి చూస్తే కనుక వాక్యానుసారమైన జీవితము లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగావు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసావు. దేవుడు కూడా తన ఇష్టం వచ్చినట్లే జరిగిస్తాడు కానీ పాపం ఇష్టం వచ్చినట్లు దేవుడు జరిగించడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసి అంటే దేవుడు అతి పరిశుద్ధుడు, దేవుడు న్యాయస్థుడు. పాపము చేస్తూ ఉంటే ప్రభువా నన్ను పోషించు అంటే దేవుడు పోషించడు. తన పాపముకు ప్రాయశ్చిత్తం పొందినవాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అది అంతేగాని నేను పాపం చేస్తామంటా, నేను పోషింపబడతా ఉంటా, నువ్వు దీవించు అంటే దేవుడు పాపాన్ని ప్రోత్సహించే దేవుడు కాదు. దేవుడు బలహీనంగా ఉంటూ ఉంటే బలహీనపు పనులు, బలహీనపు మాటలు, బలహీనపు క్రియలు, పాపపు పనులు, పాపపు మాటలు, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, దేవునికి దూరముగా ఉండే బ్రతుకుతూ నన్ను దీవించు నాయనా, నన్ను కాపాడు నాయనా అంటే అంతకంటే కపటమైన మోసకరమైన ఆత్మీయ జీవితం ఇంకోటి ఉండదు. అందుకని దేవుని యొక్క వాక్య క్రమములు జాగ్రత్తగా గమనిస్తే గనక వీరి యొక్క ఆత్మీయ స్థితి దేవుని దృష్టిలో ఎలాగుందనేసి అంటే మోసకరముగా ఉంది. మోసకరమైన వేషధారణకరమైన బ్రతుకులతో ఉండిపోయింది. అందుకనే దేవుని యొక్క వాక్యక్రమములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక ఈనాటి కాలంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటారు. ఈనాటి కాలంలో కూడా సంపదకు, సౌఖ్యానికి, సుఖానికి, సుఖభోగాలకు, స్వార్థాలకు, ఇళ్లకు, అలాగున్నే పిచ్చి పిచ్చి పాటలకు, సుఖభోగాలకు, నగరులకు, నగీషి పనులకు, ఇటువంటి భౌతికమైన పనులకు ఆసక్తిగా ఉంటారు కానీ ఆత్మీయ జీవితానికి పట్ల ఆసక్తి కాదు కదా, ఆలోచన కూడా ఉండదు. అందుకని 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే గనక చలికాలపు నగలను, వేసవి కాలపు నగలను నేను పడగొట్టేదను, దంతపు నగలను లయపరిచేదను, బహు నగలను పాడు చేసేదను. ఇల్లు కట్టుకొని నువ్వు పాపం చేస్తూ ఉంటే ఆ పాపపు ఇల్లును దేవుడు కాపాడుతూ ఉంటాడా? ఇల్లు కట్టుకొని నువ్వు పాపాన్ని పెంచుతూ ఉంటే ఆ ఇల్లును దేవుడు కాపాడాలా? దేవుడు పాపానికి కర్త కాదు, దేవుడు అల్లరికి కర్త కాదు. అందుకనే దేవుడు యొక్క వాక్యక్రమమును జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక దేవుని యొక్క స్థితిని జాగ్రత్తగా గమనిస్తే 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అంటున్న మాట, స్వరమండములతో పిచ్చి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాద్యములను కల్పించుకొందురు. ఏంటి పిచ్చి పిచ్చి పాటలు? పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ, పోకిరి పాటలు పాడుతూ, తాగుబోతు పాటలు పాడుతూ,
శరీర సంబంధమైన విచ్చలవిడి కార్యక్రమ పాటలు పాడుతూ ఉంటే, అటువంటి అల్లరకు దేవుడిని కర్తగా ఉండాలని కోరుకుంటున్నాం అంటే ఆత్మీయ జీవితం ఎంత దిగజారిపోతుందో అది మంచా? అందుకనే దేవుడు అంటున్న మాట, నీతి అని తెలియని ప్రజలు, మంచి అని తెలియని ప్రజలు, మంచి ఆలోచనని కూడా తెలియని ప్రజలు ఉన్నారు. అందుకనే నేను ఏం చేస్తున్నానని అంటే, ఆమోసు నువ్వు వెళ్ళి వారితో చెప్పు, వాళ్ళు మారతారా, మారారు, మారకపోతే గనక నేను చేయవలసింది నేను చేస్తాను. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఎప్పుడూ మారని దేవుడు యేసుక్రీస్తు ప్రభు. వీరి మతము మృతము, వీరి యొక్క ఆలోచన మృతము, వీరి పనులు మాటలు మృతము. వీరిని చంపేవి, వీరి తరాలను చంపేవి, వీరి సంపాదించుకున్న వాటిని అన్నింటినీ కూడా చంపే పనులు. అటువంటివి చేస్తూ, దేవా నువ్వు నన్ను దీవించు, నువ్వు నన్ను పోషించు, నువ్వు నన్ను రక్షించు అంటే దేవుడు రక్షించేవాడు కాదు. ఎందుకనిస్తానంటే, పాపాన్ని దేవుడు ఎప్పుడు కూడా పోషించడు. పాపాన్ని పోషించేవాడు అసలు దేవుడే కాదు. పాపాన్ని ఉంచేవాడు అసలు దేవుడే కాదు. పాపముతో బ్రతుకు, పాపముతో పెంచు, పాపముతో ఉండు, పాపముతో నివసించు అని చెప్పేవాడు అపవాది, సైతాను, సైతాను సమానమైన ఆలోచన కలిగిన మనుషులు మూర్ఖులు అని దేవుడు అలా చెప్పడు. నీతి కోసం ఆకలి దప్పగలవారు ధన్యులు. నీతి కోసం ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. నీతి అంటే దేవుని మాట. దేవుని మాటను కాదని బ్రతికారు కాబట్టే ఈ 10 గోత్రాల వారు ఎలా మారారని అంటే నీచపు బ్రతుకుగా మారిపోయారు. నీచమైన క్రియలు, నీచమైన మాటలు, నీచమైన గుడారాలు, నీచమైన బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. అందుకనే వారిని బాగు చేయటానికి ఆమోసు గారిని పంపించాడు, కానీ కీడును పంపిస్తాను, వారు నాశనం అయిపోవాలని దేవుడు పంపించలేదు. దేవుడు చెప్పాడు. అప్పుడు కూడా సొదొమ గుమారాల పట్టణాలు పాడైపోతుండేటప్పుడు కూడా దేవుడు బోధించాడు, చెప్పాడు. నోవాహు గారి రోజుల్లో చెప్పాడు. దేవుడు చెబుతాడు, చెప్పిస్తాడు. సైతాను విన్నా సరే విశ్వాసఘాతకంగా, విశ్వాసపు భ్రష్టపు జీవితం కాబట్టి నీ మాట ఏంటి నాకు లెక్క? దేవుడు లేదు, దేవుడు మాట లేదు. నేను చేస్తుందే నాకు దేవుడు, నేను ఆలోచించేదే నాకు దేవుడు, నా కడుపే నా దేవుడు అనుకునే తరము ఈ తరము. అందుకనే దేవుడు ఏమన్నాడు అనిస్తుందంటే, ఆమోసు జరిగేది తీర్పుని నేను పంపించును, ప్రేమతో వాళ్ళని రక్షిస్తాను, ఇప్పటికైనా సరే వారి స్వభావాలను మార్చుకో అనిస్తానంటే సైతానికి ఇంత అవకాశం ఇచ్చారు, దేవుడు మారాడు. సైతానుకి దేవుడు ఇంత అవకాశం ఇచ్చాడు, సైతాను మారిందా? మారలేదు. చివరికి ఏమైంది అనిస్తానంటే, మార్టులేని గోతులో పడినట్లుగా, నిత్యాగ్ని నరకానికి వెళ్తున్నట్లుగా మనుషుల్ని తను పోయేది కాకుండా దేవుడు ప్రేమిస్తున్న మనుషులను కూడా సైతాన్ ఏం చేస్తాడంటే కబళిస్తుంది. సంగమా, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. దేవుని యొక్క క్రమము మహోన్నతమైనది, మహిమ కలిగింది, మహత్యం కలిగింది. దేవుని మాటను వెంబడించవలసిన ప్రజలు దేవుని మాటను కాదని, దేవుని క్రియలు కాదని, దేవుని యొక్క స్థితిని కాదని వారు విచ్చలవిడిగా తిరిగారు, విచ్చలవిడిగా ఉన్నారు. అందుకనే విశ్వాసపు భ్రష్టత్తులైపోయారు. ఆమోసు గ్రంథము కూడా ఇదే చెబుతుంది. నేను తీర్పు పంపిస్తాను, ఇప్పటికైనా మారండి, తీర్పులోనికి వెళ్ళొద్దు, నేను న్యాయస్థుని. కనుక ఆమోసు గ్రంథం ఏం చెబుతుందంటే, దేవుడు న్యాయస్థుడు, దేవుడు పోషించేవాడు,
పరిశుద్ధకు పోషకుడు కానీ పాపానికి, పాప ఫలితాలకు, శాప ఫలితాలకు యేసుక్రీస్తు ప్రభు పోషకుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధతకు పోషకుడు, పవిత్రతకు పోషకుడు, రక్షణకు పోషకుడు, దేవుని యొక్క దైవ లక్షణాలకు పోషకుడు. అంతేగాని పతనమైపోవడానికి, పాడైపోవడానికి, నాశనమైపోవడానికి, వ్యాధులు కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు పోషకుడు కాదు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రములనైనా కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము. ఆమోసు గ్రంథములో కొన్ని విషయాలు మాకు నేర్పించాం నైనా. మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని ఆలోచనలు, ఆత్మీయ ఆసక్తి కలిగిన క్రమములు మీరు మాకు అందించి మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడుకు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.